ఏషియా కప్ 2025 కోసం 15 మంది ప్లేయర్స్తో కూడిన టీమిండియా స్క్వాడ్. అయితే ఆ నలుగురు ఛాంపియన్ ప్లేయర్స్కి మాత్రం దక్కని చోటు. అవును బాస్, మరికొన్ని రోజుల్లో ఏషియా కప్ మొదలవనుంది. అక్కడ మన టీమిండియా పాకిస్తాన్తో, ఆఫ్ఘనిస్తాన్తో, బంగ్లాదేశ్తో, అలాగే శ్రీలంకతో తలబడేందుకు సిద్ధమవుతుంది. మరి ఈ టీమ్స్కి చుక్కలు చూపించి ఏషియా కప్ ట్రోఫీ అందుకోవాలి అంటే టీమిండియా స్క్వాడ్ ఎలా ఉండాలి? మన టీంలోని ఒక్కొక్కరిని చూస్తే మ్యాచ్కి ముందే ఆపోజిట్ టీం గజ్జ గజ్జ వణికిపోవాలి. అలాంటి మ్యాచ్ విన్నర్స్తో కూడిన 15 మంది ప్లేయర్స్ స్క్వాడ్ని సిద్ధం చేశాక కూడా ఇంకా నలుగురు ఛాంపియన్ ప్లేయర్స్ మిగిలిపోయారు. వారికి స్క్వాడ్లో స్థానమే దక్కట్లేదు. మరసలు ఆ 15 ప్లేయర్స్ ఎవరు? మిస్ అవుతున్న ఆ నలుగురు ప్లేయర్స్ ఎవరో ఇప్పుడు చూసేద్దాం. స్క్వాడ్లో స్థానం దక్కించుకోనున్న ఆ 15 మంది ప్లేయర్స్ ఎవరెవరంటే ఫస్ట్ కెప్టెన్ నుండే స్టార్ట్ చేసేద్దాం. సూర్యకుమార్ యాదవ్. అవును బాస్, ఏషియా కప్ 2025లో టీమిండియాని ముందుండి నడిపించనున్నాడు. మొన్నటి వరకు ఫిట్నెస్ టెస్ట్ జరగాల్సి ఉంది అన్నారు. బట్ లేటెస్ట్ అప్డేట్ ఏంటంటే స్కై ఫిట్నెస్ టెస్ట్ పాస్ అయ్యాడు అని. ఇక సెకండ్ ప్లేయర్ శుభ్మన్ గిల్. శుభ్మన్ గిల్ అయితే సూపర్ ఫామ్లో ఉన్నాడు. సో తన ప్లేస్ కన్ఫామ్. మ్యాక్స్ ఏషియా కప్లో టీమిండియా వైస్ కెప్టెన్ బాధ్యతలని శుభ్మన్ గిల్లే నిర్వర్తించవచ్చు. ఇక థర్డ్ ప్లేయర్ అభిషేక్ శర్మ. T20లో ఫాస్టెస్ట్ 100 బాదిన అభిషేక్ శర్మ స్క్వాడ్లో అయితే కన్ఫామ్. తర్వాత సంజు శాంసన్. తను T20లో ఏకంగా 3 సెంచరీలు బాధేశాడు కాబట్టి తను కూడా స్క్వాడ్లో ఫిక్స్. ఇక నెక్స్ట్ తిలక్ వర్మ. మీకు తెలిసిందే బాస్, తిలక్ సౌత్ ఆఫ్రికాలో 2 శతకాలు బాదిన విషయం. సో తన బెర్త్ కూడా కన్ఫామే. ఆ తర్వాత ఆల్రౌండర్స్ విషయానికి వస్తే ఫస్ట్ హార్దిక్ పాండ్యా. హార్దిక్ పాండ్యా గురించి చెప్పాల్సిన అవసరమే లేదు. తను వరల్డ్స్ బెస్ట్ ఆల్రౌండర్. సో తన పేరు లేకుండా స్క్వాడ్ ఉండనే ఉండదు. ఇక శివం దూబే కూడా స్క్వాడ్లో ఆల్మోస్ట్ కన్ఫామ్. నెక్స్ట్ అక్షర్ పటేల్. రీసెంట్గా తన బ్యాటింగ్ సత్తా ఏంటో ప్రపంచానికి చూపించాడు. జడేజా గైర్ హాజరీలో టీమిండియా టాప్ స్పిన్ ఆల్రౌండర్ అక్షర్ పటేలే. సో తన బెర్త్ కూడా కన్ఫామ్. ఆ తర్వాత వాషింగ్టన్ సుందర్ బాస్. ఏషియా కప్ యూఏఈలో జరుగుతుంది కాబట్టి ఈ స్పిన్ ఆల్రౌండర్కి కూడా అవకాశం లభించనుంది. ఇక పర్ఫెక్ట్ స్పిన్నర్స్ విషయానికి వస్తే బాస్, మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి బెర్త్ కన్ఫామ్. అలాగే చెన్నమన్ బౌలర్ కుల్దీప్ యాదవ్ స్థానం కూడా పక్కా. ఇక మన పేస్ బౌలింగ్ అటాక్ విషయానికి వస్తే బాస్, వరల్డ్స్ బెస్ట్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా అందుబాటులో ఉండనున్నాడన్న ఇన్ఫర్మేషన్ వచ్చేసింది కాబట్టి తను స్క్వాడ్లో ఉండనున్నాడు. ఆ తర్వాత లెఫ్ట్ ఆర్మ్ పేసర్ హర్షదీప్ సింగ్ ఉండనే ఉన్నాడు. ఫైనల్గా హర్షిత్ రాణా కూడా పేస్ బౌలింగ్ దళంలో చోటు దక్కించుకోనున్నాడు. ఇక మిగిలింది ఒకే ఒక్క ప్లేస్, అది బ్యాకప్ కీపర్. ఆ స్థానానికి ధ్రుజురేల్, జితేష్ శర్మలు పోటీ పడుతున్నా జితేష్ శర్మకే అవకాశం దక్కనుంది. ఎందుకంటే తను ఈసారి ఐపీఎల్లో ఇచ్చిన పర్ఫార్మెన్స్ అలాంటిది. మరి సరే, ఒకసారి ఫుల్ స్క్వాడ్ని చూసేద్దామా బాస్. సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్, శుభ్మన్ గిల్ వైస్ కెప్టెన్, అభిషేక్ శర్మ, సంజు శాంసన్, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా, శివం దూబే, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, వరుణ్ చక్రవర్తి, కుల్దీప్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, హర్షదీప్ సింగ్, హర్షిత్ రాణా, జితేష్ శర్మ. ఇదే బాస్ 99.99% ఏషియా కప్కి వెళ్ళే టీమిండియా స్క్వాడ్. ఇక సత్తా ఉండి కూడా స్క్వాడ్లో స్థానం దక్కించుకోలేకపోతున్న ఆ నలుగురు ఛాంపియన్ ప్లేయర్స్ ఎవరంటే ఫస్ట్ యశస్వి జైస్వాల్. రీసెంట్గా ఇంగ్లాండ్తో టెస్ట్ సిరీస్లో సత్తా చాటిన T20లో మాత్రం స్థాయికి తగ్గ ప్రదర్శన చేయలేకపోతున్నాడు. అందుకే తనని పక్కన పెట్టేశారు. నెక్స్ట్ శ్రేయస్ అయ్యర్. అసలు ఇలాంటి ప్లేయర్ మిస్ అవ్వడం ఏంటి అని అనిపిస్తుంది బాస్, బట్ ఇదే నిజం. అయితే ఈ సిరీస్ తర్వాత డెఫినెట్గా శ్రేయస్ పర్మనెంట్గా టీమిండియా T20 స్క్వాడ్లో కూడా భాగం అవుతాడు, అదైతే ఫిక్స్. అలాగే మన తెలుగు బిడ్డ నితీష్ కుమార్ రెడ్డికి కూడా స్క్వాడ్లో స్థానం లభించట్లేదు. ఇక ఫోర్త్ ప్లేయర్ రియాన్ పరాగ్. ఇతడికి కూడా ఈసారి స్క్వాడ్లో చోటు దక్కడం లేదు. ఇది బాస్ ఏషియా కప్ స్క్వాడ్లో ఉండబోయే 15 ప్లేయర్స్ లిస్ట్. అలాగే ఈ టోర్నమెంట్కి దూరం అవుతున్న నలుగురు ఛాంపియన్ ప్లేయర్స్ లిస్ట్.
మరి ఎలా ఉంది ఈ టీమిండియా స్క్వాడ్? ఫైనల్గా స్క్వాడ్లో ఏమైనా మార్పులు చేయాలి అంటారా? కామెంట్ చేయండి. అలాగే ఏషియా కప్లో టీమిండియా పర్ఫెక్ట్ ప్లేయింగ్ 11లో ఎవరెవరు ఉండాలో కూడా కామెంట్ చేయండి బాస్. ఇక ఈ అప్డేట్ నచ్చితే వీడియోకి తప్పకుండా లైక్ కొట్టండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసుకోవచ్చుగా బాస్. ఇక ఈ వీడియో చూసినందుకైతే మీ అందరికీ దిల్ సే థ్యాంక్ యూ బాస్.